ఇరాన్‌లో రెజిమ్ చేంజ్‌ని చాలామంది ఇండియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అది మంచిదా అంటే మంచిదే. కానీ దాన్ని మత కోణంలో కాదు. ప్రజలు అక్కడ పడుతున్న కష్టాలను చూసి సపోర్ట్ చేయాలి. ఇరాన్‌లో ఇప్పుడు రూల్ చేస్తున్న ఇస్లామిక్ రెజిమ్ అంటే అయతుల్లా అల్ ఖమేనీ నాయకత్వంలోని ప్రభుత్వం ఉన్నప్పుడే భారత్‌కి చాలా తక్కువ ధరలో ఇరాన్ నుంచి ఇండియాకి ఆయిల్ వచ్చేది. ఎంత తక్కువ అంటే ప్రపంచ మార్కెట్‌లో వంద రూపాయలు ఉంటే దానిలో 60 నుంచి 70 రూపాయలు అంటే 40% నుంచి 50% మనకి దగ్గరగా డిస్కౌంట్లో ఆయిల్ పంపేది. మనం తిరిగి డాలర్స్లో కూడా చెల్లించేవాళ్ళం కాదు. కేవలం మందులు, ఇతర తిండి వస్తువులు, కొన్ని రకాల పళ్ళు లేదా ముడి ధాన్యాల రూపంలో ఇరాన్కి డబ్బులు చెల్లించేవాళ్ళం. అంతేగాని డాలర్లు కూడా చెల్లించేవాళ్ళం కాదు. ఇరాన్ నుంచి ఇంత చౌకగా ముడి చమురు వస్తున్నా ఎంతో గొప్పగా చెప్పుకునే మోడీ ప్రభుత్వం కేవలం అమెరికాకు భయపడి మాత్రమే ఇరానియన్ ఆయిల్ని ఆపేసింది. అది ముస్లిం కంట్రీ అని కాదు. ఇంకా చెప్పాలి అంటే అక్కడ ప్రజలు పడుతున్న అవస్థలను చూసి మనం సపోర్ట్ చేయాలి. అక్కడ ప్రజల మీద ఇస్లాం అనేది బలవంతంగా రుద్దబడుతుంది. వాళ్ళ ఆర్థిక కష్టాలు చాలా ఎక్కువైపోయినాయి. అంతేకాదు అక్కడ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఈ హెజ్బుల్లా, హూతీ రెబల్స్, ఇరాక్లోని షియా మిలిషియా ఇలాంటి గ్రూపులుకి ఇరాన్ గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందుకు మనం సపోర్ట్ చేయాలి. మత కోణంలో కాదు, ప్రజలు పడుతున్న అవస్థలను చూసి భారతీయులు సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా మా ఛానల్ కొత్తది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.